తగ్గకపోయినా సరే పెరగను అట్లీస్ట్. హాయ్ ఆల్, ఈరోజు వచ్చేసి ఈ ఫ్యాట్ కట్టర్ డ్రింక్ అండి. ఇది ఏంటి అనుకుంటున్నారా? చెప్తాను. యాక్చువల్గా ఈ ఫ్యాట్ కట్టర్ డ్రింక్ తాగితే కనుక మనకు బెల్లీ ఫ్యాట్ తగ్గుతుంది. డెలివరీ అయిన తర్వాత పిల్లల తర్వాత మనకి ఫ్యాట్ స్టమక్ దగ్గర స్టోర్ అవుతుంది కదా, ఆ స్టమక్ దగ్గర స్టోర్ అయిన ఫ్యాట్ కట్ అవ్వటానికి, ఇంకా మనకి ఇమ్యూనిటీ బూస్ట్ అవ్వటానికి, ఇప్పుడు రైనీ సీజన్ కాబట్టి మనకు తొందరగా కొంచెం దగ్గులు తుమ్ములు ఇట్లా స్టార్ట్ అవుతాయి. దానికోసం అని చెప్పి యాంటీబయాటిక్ కింద పనికొస్తుంది. ఇంకొకటి వచ్చేసి మనం ఇప్పుడు దాకా చేసుకునే డ్రింక్ అండి అప్పటికప్పుడు ప్రిపేర్ చేసుకుని తాగే అనమాట. ఈ డ్రింక్ వచ్చేసి మీరు 5 days పాటు లేకపోతే 7 days పాటు స్టోర్ చేసి పెట్టుకోవచ్చు ఫ్రిడ్జ్లో. ఒకసారి తయారు చేసుకున్నారంటే 7 days స్టోర్ చేసుకున్న తర్వాత మీకు మార్నింగ్ కానీ ఈవినింగ్ కానీ 4 o'clock టీ కానీ 10 o'clock టీ కానీ ఇది కనుక తాగితే మీకు సూపర్ హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయండి. అంటే మీరు వెయిట్ లాస్తో పాటు మీ లోపల ఉన్న ఇమ్యూనిటీ సిస్టమ్ అదంతా బిల్డ్ అవుతుంది అనమాట. సో ఈ డ్రింక్ ఏంటి అనుకుంటున్నారా? ఇంతకీ టర్మరిక్ రూట్ టీ అండి. అంటే టర్మరిక్ రూట్ పచ్చి పసుపు ఉంటుంది కదా, మనం మనం చిన్నప్పుడు పొలాల్లో అది చూసేవాళ్ళం. ఇప్పుడు అసలు పచ్చి పసుపు అనేది కూడా ఎవరికి తెలియదు. ఇప్పుడు అప్పుడప్పుడు హైదరాబాద్లో నుంచి సికింద్రాబాద్ అటు వెళ్తూ ఉంటే దొరుకుతూ ఉంటుంది. లేదు అంటే కనుక మనకు బ్లింకిట్లో ప్రతి ఒక్కటి దొరుకుతుందండి. టర్మరిక్ రూట్ దొరుకుతుంది, మళ్ళీ రోజ్మెరీ దొరుకుతుంది, ఇట్లా అన్నీ దొరుకుతాయి బ్లింకిట్లో అయితే కనుక. సీజనల్ ఫ్రూట్స్ ఏది ఉంటే అది దొరుకుతాయి సీజనల్గా. సో మీరు ఈ టర్మరిక్ రూట్ స్టోర్ చేసుకుని పెట్టుకుంటే కనుక ఈజీగా మీకు 1 week పాటు వస్తుంది. ఈ టీ ఏంటంటే టర్మరిక్ రూట్ ప్లస్ జింజర్ ప్లస్ హనీ మిక్స్ చేస్తానన్నమాట. ఇది 1 week పాటు స్టోర్ చేసి పెట్టుకుంటే ఇప్పుడు ఈ డ్రింక్ బెనిఫిట్స్ వచ్చేసేసి ఏంటంటారా, మీకు ఈజీగా వెయిట్ లాస్ అవుతారు. ఈ బల్జెస్ దగ్గర ఫ్యాట్ కానీ బెల్లీ దగ్గర ఫ్యాట్ కానీ మీకు మొత్తం కరుగుతుంది అనమాట. ఇది 1 week తాగి దాని తర్వాత మళ్ళీ గ్యాప్ ఇచ్చి మళ్ళీ 1 week తాగొచ్చు. లేదు అంటే కనుక ఈ 1 month మొత్తంలో అంటే మీ వింటర్ సీజన్ రైనీ సీజన్ ఈ సీజన్లోనే మాత్రమే తాగాలి. ఇది కనుక మీ దగ్గర టర్మరిక్ రూట్ లేదనుకోండి తయారు చేయకండి. పచ్చి పసుపు ఉంటేనే తయారు చేయండి ఈ డ్రింక్, అప్పుడే బెనిఫిట్ అనమాట. సో ఇది కనుక మీరు తాగితే ఈజీగా మీకు బెల్లీ ఫ్యాట్ తగ్గుతుంది, బల్జెస్ తగ్గుతాయి. ఇంకా పీసీఓడి వాళ్ళకైతే మెయిన్ ఆ పాత సిస్ట్ ఉంటుంది చూడండి, ఆ సిస్ట్ కరిగే ఛాన్సెస్ 100% ఉంటుందండి. ఇది మీరు ఎవ్రీ మంత్ స్టోర్ చేసి పెట్టుకోవచ్చు. యాక్చువల్గా ఎవ్రీ మంత్ 1 week కనుక తాగగలిగితే ఎవ్రీ వీక్ తాగి మళ్ళీ 3 weeks గ్యాప్ ఇచ్చి మళ్ళీ 1 week తాగగలిగితే మీ లోపల ఉన్న బ్యాక్టీరియా మొత్తం కిల్ చేసి గుడ్ బ్యాక్టీరియా బిల్డ్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంటుంది అనమాట. సో ఇది వచ్చేసి ఎవ్రీ మంత్ మీరు ట్రై చేయండి. మనకి టర్మరిక్ ఫ్రూట్ అప్పుడప్పుడు దొరకకపోయినా పర్వాలేదు, దొరికినప్పుడు మాత్రం మీరు ఇది డ్రింక్ తయారు చేసుకొని పెట్టుకోండి. ఇది వచ్చేసి పాత సిస్టమ్ మొత్తం బ్రేక్ అయ్యి మనకి పీరియడ్స్ అనేది చాలా రోజుల నుంచి రాకుండా ఉంటుంది చూడండి, వాళ్ళకి శతావరి టీ ఒకటి, ఇంకొకటి ఇదొకటి చాలా మ్యాజికల్గా వర్క్ అవుతుందండి. ఇంకా వాము, ఈ 3 చాలా బాగా వర్క్ అవుతుంది అనమాట. నాకు ఫస్ట్ నుంచి కూడా పీసీఓడి వల్ల డేట్స్ అనేది 30 days సైకిల్ అయినా సరే, నాకు అందరికీ 26, 24 సైకిల్ ఉంటుంది కదా, నాకు 30 days సైకిల్ అనమాట. నాకు 30 days సైకిల్లో కూడా నాకు కొంచెం స్పాట్స్ లాగా కనపడి మళ్ళీ బ్లీడింగ్ అనేది రాదనమాట. సో నేను వామ్ వాటర్ తాగుతాను. 2 days తాగగానే 3rd day నాకు పీరియడ్ అనేది ఫ్లో కరెక్ట్గా వచ్చేస్తుంది. దాంతోపాటు ఎవ్రీ మంత్ కాకపోయినా ఫ్రిడ్జ్లో ఈ పచ్చి పసుపు అనేది దాచుకుంటాను అనమాట. లేదు అంటే కనుక ఇప్పుడు పచ్చి పసుపు మొలకలు వస్తాయి, నేను ఆ రూట్ తీసుకుని మట్టిలో దాచేసుకుంటాను. అది సీజన్ తాగాలనిపించినప్పుడల్లా తీసి తాగుతాను అనమాట ఇట్లా చేసుకుని. సో మీరు అట్లా తాగితే మీ పాత సిస్ట్ ఉంటుంది చూడండి, అది సిస్ట్ బ్రేక్ అవ్వడానికి ఛాన్సెస్ చాలా వరకు తగ్గిపోతుంది అనమాట. సిస్ట్ బ్రేక్ అవుతుంది, పాతవి అంటే నీటి బుడగలు తగ్గిపోతాయి అనమాట. సో ఈ రకంగా మీరు మీ డైట్లో ఈ లిక్విడ్స్ అనేది కనుక యాడ్ చేసుకుంటే మీరు ఎంత జంక్ తిన్నా, అంటే జంక్ తినాలి అని నేను చెప్పను, ఎప్పుడైనా చీట్ చేసినా సరే మీరు వెయిట్ అనేది ఇంక్రీజ్ అవ్వరు, వెయిట్ అనేది తగ్గుతారనమాట. లేదు పెరగకుండా ఛాన్సెస్ ఉంటుంది మీకు. సో మీ లోపల ఉన్న బ్యాడ్ అంతా కిల్ చేసి మొత్తం గుడ్ బ్యాక్టీరియా బిల్డ్ అవుతుంది. దానివల్ల మీకు వెయిట్ లాస్కి చాలా హెల్ప్ అవుతుంది అనమాట.
ఇది తాగితే మీకు యాక్చువల్గా రైనీ సీజన్లో కానీ వింటర్ సీజన్లో కానీ ఇది కన్జ్యూమ్ చేస్తే ఎక్కువ మనం సిక్ అవ్వమన్నమాట. దీంట్లో అన్ని యాంటీ ఆక్సిడెంట్స్, ఇంకా ఇట్లా మొత్తం అల్లం అంటే తెలుసు కదా, ఇంకా మనకి రోగ నిరోధక శక్తి పెంచుతుంది అని చెప్పేసి పచ్చి పసుపు తీసుకుంటున్నాను. పచ్చి పసుపు వచ్చేసి చాలా వాటిల్లో మెడిసిన్స్లో కూడా యూజ్ చేస్తారు, మనం ప్రతి కూరలో వేసుకుంటాం తెలుసు కదా. సో ఈ పసుపు వచ్చి కూడా యాంటీబయాటిక్ కింద పనిచేస్తుంది అనమాట. కానీ పసుపు తీసుకుంటే ఆ పసుపు కరెక్ట్గా మనం ఆడించుకోవాలి, ఎండిపోయిన కొమ్మలు అవన్నీ సరిగ్గా ఆడతారో లేదో అనేది డౌట్తో పచ్చి పసుపు తీసుకుంటున్నాను అనమాట. ఈ సీజన్లో మాత్రమే మీకు పచ్చి పసుపు మొక్కలు అయితే వస్తాయి చూడండి. పచ్చి పసుపు చెట్లు కూడా ఈ సీజన్లోనే ఎక్కువ వస్తాయి. మీకు ఈ పచ్చి పసుపు ఈజీగా అమెజాన్లో ఇట్లా బ్లింకిట్లో ఇట్లా దొరుకుతాయి అన్నమాట. నేనైతే ఈ పచ్చి పసుపు చాలా రోజుల నుంచి యూజ్ చేస్తున్నాను. అంటే తీసుకొచ్చేసుకుని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసి పెట్టుకుంటాను. ఎప్పుడైనా తాగాలి అనిపించినప్పుడు ఇది తాగుతాను అనమాట. కొంచెం ఫీవరిష్గా ఉన్నా, లేకపోతే కొంచెం జలుబు వచ్చింది అనిపించినా సరే అల్లము పచ్చి పసుపు రెండు కాంబినేషన్ అయితే మెరాకిల్ లాగా వర్క్ అవుతుందండి. ఈరోజు వచ్చేసి ఈ టర్మరిక్ టీ ఏంటి అంటే యాంటీబయాటిక్ టీ అనమాట. టర్మరిక్ టీ ఈ షార్ట్ వచ్చేసి తాగితే కనుక ఆస్తమా అనేది అంటే బ్రీతింగ్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి కూడా ఈ సీజన్లో చాలా బాగా పనిచేస్తుంది అనమాట. అప్పుడప్పుడు తీసుకుని మానేయటం కాదండి, ఒక్కసారి కనుక ఇలా తయారు చేసుకుని పెడితే కనుక మనకి ఈజీగా 4 to 5 days వస్తుంది. అది మీరు 2 times అయినా 1 time అయినా తీసుకోవచ్చు డేలో. సో ఈ రకంగా నేను అల్లము, ఇంకా క్యారెట్, ఇంకా పచ్చి పసుపు 3 తురుముకుంటున్నాను. కావాలి అంటే మీరు మిక్సీ కూడా వేసుకోవచ్చు. మిక్సీ వేసుకుంటే నాకు ఎందుకో అంత నచ్చదు కాబట్టి ఇట్లా గ్రైండ్ చేసుకుంటున్నాను అనమాట హ్యాండ్తో, ఈ చిన్న బ్లెండర్తో. ఇది చాలా బాగా వర్క్ అవుతుందండి. మన బెల్లీ ఫ్లాట్, మన ప్రెగ్నెన్సీ తర్వాత బెల్లీ ఫ్యాట్ వస్తుంది చూడండి, అది తగ్గించడానికి మన బల్జెస్లో ఎక్కువ కొవ్వు ఉంటుంది చూడండి, అదంతా బర్న్ అవుతుంది అనమాట. ఇప్పుడు డైట్ అనగానే పిల్లలతో ఉన్నాం కాబట్టి వాళ్ళకి తినేటప్పుడు మనం కొంచెం నోట్లో వేసేసుకోవటము, వాళ్ళకి పెట్టేటప్పుడు మనం టేస్ట్ చేయటము, లేకపోతే వాళ్ళని బయటికి తీసుకెళ్ళినప్పుడు మనం తినేయటము, ఈ రకంగా చేస్తాం. అంటే న్యూలీ మామ్స్కి ఎప్పుడైనా సరే అది వెయిట్ లాస్ అనేది చాలా ఛాలెంజింగ్గా ఉంటుంది అనమాట. ఎందుకంటే వన్స్ గ్రో అయిపోయిన తర్వాత మనం వెయిట్ లాస్ జర్నీ చేస్తే కనుక మనము మన కోసం డెడికేటెడ్గా చేసుకోవచ్చు, ఎందుకంటే పిల్లలు వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటారు కాబట్టి. కానీ న్యూ మామ్స్ ఇట్లా 2 years బేబీ వాళ్ళ మామ్స్ ఇట్లా చేయలేం కదా. ఎప్పుడు ఆన్ అండ్ ఆఫే అవుతుందండి. మనం ఎప్పుడు వెయిట్ లాస్ చేయాలన్నా కన్సిస్టెన్సీతో ఎంత చేద్దాం అనుకున్నా ఎక్కడో ఒక చోట బ్రేక్ పడుతుంది. ఎందుకంటే వాళ్ళకి బ్రేక్ఫాస్ట్ పెట్టేటప్పుడు, టిఫిన్ పెట్టేటప్పుడు మనం ఏదో ఒకటి నోట్లో వేసేసుకుంటాం బయటికి వెళ్ళినప్పుడు వాళ్ళతో పాటు. సో అట్లాంటి వాటి గురించి రిగ్రెట్ అయితే ఫీల్ అవ్వకూడదు. ఈ రకంగా మీరు వెయిట్ లాస్ షార్ట్స్ కనుక మీరు తాగితే, నేను చెప్తాను చూడండి, కొన్ని ఆయుర్వేదిక్ రూట్స్ ఇట్లాంటి వెయిట్ లాస్ షార్ట్స్ తాగితే కనుక కొంచెం కంట్రోల్డ్గా ఉండి ఈవినింగ్ టైంలో డిన్నర్ తినకుండా ప్రోటీన్ వాటర్ కానీ ఇట్లాంటివి తాగితే కనుక మీరు ఈజీగా వెయిట్ లాస్ అనేది అవుతారు. యాక్చువల్గా ఈ డ్రింక్ అయితే కనుక నా ఇంచ్ లాస్ అవ్వటానికి చాలా హెల్ప్ అయిందండి. నేను ఈరోజు వచ్చేసి వెయిట్ 70 kgs ఉన్నాను అనమాట. 104 నుంచి 70 kgs అనేది నాట్ సో ఈజీ అండి, చాలా కష్టపడాలి. కానీ నేను బ్రేక్ ఇచ్చుకుంటూ 104 నుంచి 70కి వచ్చాను అనమాట. లాస్ట్ టైం అయితే 76 నుంచి ఈ 2 monthsలో నేను మళ్ళీ 70 kgsకి వచ్చాను. ఒకేసారి డ్రాస్టిక్గా తగ్గే కన్నా మెల్లమెల్లగా బ్యాలెన్స్ చేసుకుంటా తగ్గి మళ్ళీ మన క్రేవింగ్స్ కిల్ చేసుకుని మళ్ళీ బ్యాక్ టు ట్రాక్ వచ్చి ఇట్లా చేస్తే కనుక మనం లాంగ్ రన్లో ఎక్కువసార్లు చేయొచ్చు అనమాట. మనం ఎంత గట్టిగా వెయిట్ లాస్ అనేది ట్రై చేసినా సరే ఒక్కొక్కసారి స్ట్రక్ అవుతుంది ఎక్కడో ఒక చోట, అప్పుడు మనం డీమోటివేట్ అయిపోతాం, మళ్ళీ అన్నీ తినేస్తాం. కానీ తినేటప్పుడు ఏదైనా సరే మైండ్ఫుల్తో, అంటే మనం ఏం తింటున్నాము ఏం చేస్తున్నాము అనే దానిలో ఉంటే కనుక మనకు కంపల్సరీ వెయిట్ లాస్ అనేది రిజల్ట్స్ బాగా వస్తాయి అన్నమాట. ఇప్పుడు ఈ డ్రింక్ అయితే కనుక మీరు ఏది తిన్నా సరే నెక్స్ట్ డే ఈ డ్రింక్ 5 days పాటు తాగారు అనుకోండి, మీరు తిన్నదాన్ని బ్యాలెన్స్ చేస్తుంది, కొవ్వు రానికుండా ఉంటుంది అనమాట. లోపల ఫ్యాట్ అనేది సెల్స్ మొత్తం కరుగుతుంది. మనం ఈ సీజన్లో బాగా సిక్ అవుతూ ఉంటాం కదా, జలుబులు, దగ్గులు, కంజెషన్, గొంట్లో ఇట్లా ఉంటుంది కదా. ఈ రకంగా ఉన్న వాళ్ళకి కూడా
చాలా బాగా హెల్ప్ అవుతుంది అనమాట. ఇంకొకటి వాటర్ రిటెన్షన్, మన బాడీలో ఎప్పుడైనా సరే వాటర్ హోల్డ్ అయి ఉంటుంది చూడండి, అప్పుడు యూరిన్ నుంచి పాస్ అవ్వడానికి కూడా ఛాన్సెస్ ఉంటాయి అనమాట. ఇది వచ్చేసి మీకు ఇంకొకటి తెలుసా, దీంట్లో క్యారెట్ వేసాం కాబట్టి స్కిన్కి, హెయిర్కి, యాక్నీ కూడా మీ ఫేస్ మీదది పోతుంది. ఒకవేళ పింపుల్స్ వచ్చి ఇట్లా కొంచెం యాక్నీ ఉందనుకోండి, మార్క్స్, ఇది టర్మరిక్ కాబట్టి మీకు యాక్నీ కూడా పోతుంది అనమాట. పింపుల్స్ అవన్నీ కూడా పోవడానికి చాలా వరకు ఛాన్సెస్ ఉన్నాయి. మనం హెల్దీ ఈటింగ్ చేస్తూ దాంతోపాటు ఈ రకంగా ఈ డ్రింక్ తాగితే కనుక మీకు ఇంచ్ లాస్, యాక్నీ పోవటము, ఫేస్లో గ్లో వస్తుంది, హెయిర్ కూడా చాలా ఇంప్రూవ్ అవుతుంది అనమాట. హెయిర్ ఫాల్ అట్లా ఏం ఉండకుండా. నేను చాలామంది డైటీషియన్స్ దగ్గరికి వెళ్ళాను అనమాట, డైట్ తీసుకునేదాన్ని. వాళ్ళందరూ ఇడ్లీ, దోశ ఇట్లాంటి డైట్లు యాడ్ చేసేవారు, కానీ ఎవరు కూడా ఇప్పుడు నేను తినే డైట్ ఎవరు యాడ్ చేయలేదన్నమాట. ఇవన్నీ ఏంటంటే పోను మనకి యూట్యూబ్లో వచ్చాక, లేకపోతే మన హెల్త్ గురించి మనకు తెలిసాక, పిల్లలు అనేది ఒక అవగాహన వచ్చిన తర్వాత మనము మన హెల్తీ హ్యాబిట్స్ మార్చుకుని దాంట్లో ఎప్పుడు జంక్ తినాలి, ఎప్పుడు తినకూడదు అనేది మనం డిసైడ్ అయ్యి, దాని తర్వాత జంక్ తినిన తర్వాత, అంటే బయట క్రేవింగ్స్ మనం కిల్ చేయలేం కాబట్టి అవి తినిన తర్వాత దాన్ని ఎట్లా బ్యాలెన్స్ చేసుకోవాలి అనేది పోను నేర్చుకుంటా ఉన్నానన్నమాట. సో ఇప్పటికీ నేను స్టిల్ నేర్చుకుంటానే ఉన్నానని చెప్పాలి. తగ్గకపోయినా సరే పెరగను అట్లీస్ట్. సో ఈ రకంగా నేను బ్యాలెన్స్ చేసుకుంటూ ఉంటాను అనమాట. మళ్ళీ స్ట్రిక్ట్గా చేసినప్పుడు మళ్ళీ వెయిట్ లాస్ ఈజీగా అవుతాను. సో నేను బ్రేక్ ఇచ్చేసి వెయిట్ లాస్ అయితే అవుతాను అనమాట. ఒకేసారి తగ్గినా సరే పిల్లలు ఉన్నారు చూసుకోవాలి అంటే మదర్స్కి అవ్వదు కదా. సో అందుకని చెప్పేసి నేను బ్రేక్గా ఇస్తాను. ఇప్పుడు నేను నేను స్ట్రిక్ట్గా ఫాలో అవ్వడానికి డైట్ కారణం ఏంటంటే మా డాక్టర్ అండి. నేను లాస్ట్ వీడియోస్ చాలా వాటిల్లో చెప్పాను. మా డాక్టర్ మా రాజశ్రీ అనే డాక్టర్, మా ఫ్యామిలీ డాక్టర్ అనమాట. తను ఇచ్చిన గైడెన్స్ వల్లే నేను ఈ పీసీఓడి మీద ఇంత వర్క్ చేసి మళ్ళీ అది రివర్స్ చేసుకోవడానికి చాలా హెల్ప్ అయిందనమాట. సెకండ్ ప్రెగ్నెన్సీలో వచ్చేసి 104కి వెళ్ళేటప్పుడు కల్లా 90 దాటగానే తను చెప్పింది, నువ్వు ఎవ్రీ మంత్ 4 kgs పెరుగుతున్నావు వెయిట్, అంటే ప్రెగ్నెన్సీలో. సో ఇప్పుడైతే మనం ఏం కంట్రోల్ చేయలేకపోతున్నావు, ఎందుకు పెరుగుతున్నావు అనేది ఎవరికి తెలియలేదు, కానీ అట్లా పెరిగిపోయేదాన్ని అనమాట. ఎక్కువ ఫుడ్ కూడా తీసుకునేదాన్ని కాదు, నార్మల్ ఫుడ్ తీసుకున్నా సరే ఎక్కువ వెయిట్ పెరిగేదాన్ని. సో నాకు ఎక్కువ వెయిట్ పెరిగే టెండెన్సీ ఉంది కాబట్టి నా బాడీకి ఈ రకమైన డ్రింక్స్తో నేను కంట్రోల్ చేసుకుంటున్నాను అనమాట ఇప్పుడు. కానీ ప్రెగ్నెన్సీ టైంలో ఆ డ్రింక్స్ అన్ని తాగలేం కదా, వేడి చేస్తాయని చెప్పి. సో అందుకని అప్పుడు అట్లా 104 దాకా వెళ్ళిపోయాను. ఆ డాక్టర్ అన్నారనమాట, ఇప్పుడైతే పెరుగుతున్నావు, నేనేం అన్ను, కానీ వన్స్ డెలివరీ అయిపోయిన తర్వాత ఇమీడియట్గా నువ్వు వెయిట్ లాస్ అనేది స్టార్ట్ చేయకపోతే కనుక ఈ 100కి నీ వెయిట్ అనేది స్టక్ అయిపోద్ది, అప్పుడు నువ్వు లావుగా అసలు ఏ పని చేసుకోలేవు అని చెప్పేసి తను భయపెడుతుంది. దాంతో పాటు మనకు గైడెన్స్ ఇస్తుంది అనమాట ఏం చేయాలి అనేది. ఆమె డాక్టర్ అయితే సూపర్ అండి. యాక్చువల్గా నాకు ప్రెగ్నెన్సీ రావడానికి కూడా ఆమె కారణం అని చెప్పచ్చు. 3 months మాత్రమే ట్రై చేసింది, ట్యాబ్లెట్స్తో, ఒకసారి ఇంజెక్షన్స్తో, ఒకసారి ఏమో ఏదో మెడిసిన్స్తో తను ట్రై చేస్తే ఆ రకంగా అయితే ప్రెగ్నెన్సీ వచ్చిందనమాట. నేనైతే టచ్ వుడ్ బ్లెస్డ్ అని చెప్పచ్చు. యాక్చువల్గా నాకు అసలు పిల్లలు అనేది, నాకు పీసీఓడి ఉంది కదా, అంత మేజర్ పీసీఓడి. సో పిల్లలు అనేది నేను చాలా ఫీల్ అయ్యేదాన్ని అనమాట. కొంచెం యాక్నీ వచ్చేది, కొంచెం ఇక్కడ హెయిర్ వచ్చేది, అట్లా ఫీల్ అయ్యేదాన్ని. తర్వాత ఆమె మాత్రం టచ్ వుడ్ చెప్పచ్చు, నేను 72 వెయిట్ ఉన్నప్పుడు ఫస్ట్ బేబీ కన్సీవ్ అయ్యాను అనమాట. సో టచ్ వుడ్ తనైతే కనుక చాలా బాగా కేర్ తీసుకునేదన్నమాట. మా డాక్టర్ అయితే ఎక్కువ సజెస్ట్ చేయదని, అంటే ఎక్కువ రోజులు నేను ట్రై చేస్తాను ఐవీఎఫ్లు, ఐవీఐలు డైరెక్ట్ చెప్పదు. తను డైరెక్ట్ ఒకటే ఉంటుంది, రిపోర్ట్స్ అన్నీ చూసిన తర్వాత 3 months నేను ట్రై చేస్తాను. 3 months ట్రై చేసిన తర్వాత రాకపోతే నీకు నెక్స్ట్ స్టెప్ ఏంటో ఫార్వర్డ్ చెప్తాను, అంటే ఐవీఎఫ్కి వెళ్ళాలా, ఐవీఐకి వెళ్ళాలా, లేదు అంటే అసలు ఏంటి అనేది నెక్స్ట్ ప్రొసీజర్ చెప్తానంటది. సో అదే కనుక మనకి ఫస్ట్లోనే చెప్పేస్తుంది అనమాట. మన రిపోర్ట్స్లో ఏమైనా ప్రాబ్లం ఉంటే కనుక ఫస్టే చెప్తాను. తను ఏమి నాంచదు. దాని తర్వాత తను కమర్షియల్ కాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ తన ఫీజు కూడా చిన్న క్లినిక్, తన ఫీజు కూడా మ్యాక్సిమం 400 ఉంటుంది, లేదు 300 ఉంటుంది అంతే. కానీ ఇప్పటికీ తన దగ్గర ప్రెగ్నెన్సీ కోసం క్యూ పడతారనమాట ఆంటీ దగ్గర. అంటే ఎవ్రీ 1 week మళ్ళీ 11 o'clock ఉంటుంది ఎవ్రీడే. చాలామంది వెయిటింగ్ ఆమె దగ్గర. చిన్న క్లినిక్ అయినా సరే నాకు 3 hours వెయిట్ చేయాల్సి వస్తుంది, 2 hours వెయిట్ చేయాల్సి వస్తుంది ఒక్కొక్కసారి అట్లా. అంటే అంత హస్తవాస్తి అంటారు చూడండి, ఆ హస్తవాస్తి చాలా బాగుంటుంది అనమాట ఆ డాక్టర్కి. బ్లెస్డ్ అని చెప్పుకోవచ్చు, 2 babies ఉన్నారు కాబట్టి. ఇంకా పీసీఓడికి అయితే ఇట్లాంటివి డ్రింక్స్, గ్రీన్ టీస్, వామ్ వాటరు, జీరా వాటరు ఇవన్నీ రెగ్యులర్గా తీసుకుంటే మీరు వెయిట్ లాస్ అనేది ఈజీగా అవుతారు. మోస్ట్ ఓవర్
వెయిట్ పెరగకుండా ఉంటారు. వెయిట్ తగ్గకపోయినా పర్వాలేదు కానీ వెయిట్ పెరగకుండా ఉంటే చాలండి నా దృష్టిలో అయితే మాత్రం. కొంచెం తగ్గినా చాలు. డైట్ అనేది ఎప్పుడు ఫాలో అవుతూనే ఉండాలి. అన్నీ మానేసి తినాలి అని చెప్పి నేను చెప్పను. అన్నీ తింటూనే మనం వెయిట్ బ్యాలెన్స్ చేసుకోవాలి. ఇప్పుడు తినేది ఎట్లా అంటే మనం టైం సెట్ చేసుకోవాలి, ఏ టైంకి ఎన్నింటికి తింటున్నాము అని చెప్పి. మార్నింగ్ విండో వచ్చేసి 9 o'clockకి స్టార్ట్ చేస్తే 6:30 కల్లా లేకపోతే 7 కల్లా కట్ ఆఫ్ చేసేసుకోవాలి. ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ అంటారా అంటే దీన్ని ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ ఏమనము. కాకపోతే ఆ విండో అంతా కుదించుకుంటే కనుక మనం ఎర్లీగా డిన్నర్ చేస్తే మనకు అరిగించుకునే శక్తి ఉంటుంది. దాని తర్వాత మనం పడుకునేటప్పుడు కల్లా ఇన్సులిన్ లెవెల్స్ హైపప్ అవ్వదన్నమాట. సో మన పొట్టలో ఉన్న అగ్నిదేవుడు దాన్ని అరిగించుకునే టైంలో రాత్రి మొత్తం హీలింగ్ ప్రాసెస్ ఉంటుందంట మన బాడీకి. అంటే మన బాడీకి ఏమేం కావాలి అని. అదే కనుక ఫుడ్ మనం తిన్నది ఇంకా అరిగించుకుంటానే ఉన్నాం అనుకోండి, అంటే అది డైజెషన్ సిస్టమ్ దాని మీదే వర్క్ అవుతే మన బాడీని ఇంకెప్పుడు హీల్ అవుతుందండి. హీల్ ఎప్పుడు చేస్తుంది మన బాడీలో? బాడీని యాజ్ ఇట్ ఈజ్ ఎప్పుడైనా జ్వరం వచ్చినా దగ్గు వచ్చినా దాన్ని వదిలేస్తే ఏమి ఫుడ్ వేయకుండా ఆటోమేటిక్గా దానికి అదే హీల్ అవుతుంది అని చెప్పి మంతన్ గారు చెప్తారు కదా. ఆ రకంగానే అండి ఫుడ్ కనుక 6 o'clockకి స్టాప్ చేసేస్తే మనం తినిందంతా డైజెషన్ అయ్యేటప్పటికల్లా 3 hours అవుతుంది. మనం పడుకునేటప్పటికల్లా డైజెషన్ అయిపోతే దాని తర్వాత మన బాడీ హీల్ అవ్వడానికి మన లోపల ఆర్గాన్స్ చూసుకుంటాయి అన్నమాట. ఏ బాడీలో ఏ రిపేర్ ఉన్నా సరే పార్ట్లో ఆ పార్ట్స్ అన్నీ రిపేర్ చేసుకుంటూ వస్తుంది. ఈ డ్రింక్ ఎలా తయారు చేయాలో చూసారు కదా. ఇది డైలీ ఈవినింగ్ కానీ మార్నింగ్ కానీ కన్జ్యూమ్ చేస్తే ఈజీగా మీరు 1 weekలో 4 to 5 kgs అయితే లూజ్ చేయొచ్చండి. అంటే ప్రాపర్ డైట్ ఫాలో అయ్యి ఇది ఈవినింగ్ కానీ మార్నింగ్ ఆఫ్టర్ బ్రేక్ఫాస్ట్ మీరు 10 o'clock ఈ డ్రింక్ తాగినా సరే, లేదు అంటే 4 తర్వాత 5 లోపల తాగినా సరే ఈ డ్రింక్ చాలా మెరాకిల్లాగా వర్క్ అవుతుంది. పచ్చి పసుపు కాబట్టి చాలా ఈజీగా మీ లోపల ఉన్న బ్యాడ్ సెల్స్ అన్నీ, ఫ్యాట్ సెల్స్, బ్యాడ్ సెల్స్ అన్ని బ్యాడ్వన్నీ టాక్సిన్స్ ఫ్లెష్ అవుట్ చేస్తుంది అనమాట. ఈ డ్రింక్ అయితే మీరు ట్రై చేయండి. ఇలాంటి ఎన్నో వీడియోస్ చూడాలి అనుకుంటే కనుక మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ రకమైన వీడియోస్ చేయాలి అంటే కనుక కామెంట్స్ చేయండి. ఏ రకమైన వీడియోస్ కావాలి అనేది నేను అదైతే వీడియో పోస్ట్ చేస్తాను. నాకు వెయిట్ లాస్ డైట్స్ అంటే చాలా ఇష్టం అండి. ఎందుకంటే నేను పర్సనల్గా ఫాలో అవుతూ ఉంటాను. నేను రోజు ఏదో ఒకటి చేస్తూ ఉంటాను కాబట్టి ఆ డైట్ పోస్ట్ చేయడం అనేది చాలా ఈజీ అనమాట. సో అందుకని నేను ఈ రకంగా ఇదైతే పోస్ట్ చేస్తూ ఉంటాను. వెయిట్ లాస్లో మీకు ఏ రకమైన డౌట్ ఉన్నా కమెంట్స్ చేయండి, నేను కంపల్సరీ క్లారిఫై అయితే చేస్తాను. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, డూ, షేర్, సబ్స్క్రైబ్. ఇప్పుడు దాకా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్. ఇంకో వీడియోతో వచ్చేస్తాను నెక్స్ట్ వీడియో వచ్చేసి డిటాక్స్ వాటర్ వీడియో అండి. తప్పకుండా చూడండి, నెక్స్ట్ వీక్లో పెడతాను ఆ వీడియో అయితే కనుక. ఇప్పుడైతే ఈ వీడియో చూసేయండి. బాయ్. ట్రై చేసిన తర్వాత ఎంతమంది ఎన్ని కేజీస్ తగ్గారు అనేది కూడా కమెంట్స్లో పెట్టండి, ఎలా వర్క్ అయిందో కూడా పెట్టండి. ఇది అండి ఈరోజు వీడియో అయితే కనుక. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, డూ, షేర్, సబ్స్క్రైబ్. ఈ డ్రింక్ తాగిన తర్వాత మీకు ఏం హెల్త్ బెనిఫిట్స్ వచ్చినాయి, మీకు ఏంటి అనేది నాకు కామెంట్ సెక్షన్లో అయితే చెప్పండి. కంపల్సరీ అయితే పీసీఓడి ఉన్నాళ్ళు శతావరి, వామ్ వాటరు ఇదొకటి ఇంక్లూడ్ చేయండి. మీరు మెరాకిల్ రిజల్ట్స్ చూస్తారు. పీరియడ్స్ ఎక్కువ రోజుల నుంచి రానోళ్ళు కూడా ఈ డ్రింక్స్ తాగితే కనుక మీకు పీరియడ్స్ అనేవి 2 monthsలో 3 monthsలో వచ్చేస్తాయి. దాని తర్వాత రెగ్యులర్గా రావడానికి మీరు బ్యాలెన్స్ చేసుకుంటే కనుక ఫుడ్ ఈజీగా వస్తుంది. సింపుల్ ఒక టిప్ ఏంటంటే బయట జంక్ అయితే ఆపేసేయండి ఒక 2 months పాటు. షుగర్ ఆపేసేసి బయట జంక్ ఆపేస్తే మీకు పీరియడ్స్ అనేది ఇమీడియట్గా వస్తుంది అనమాట. ఈ రూట్స్ యాడ్ చేయండి, దీనివల్ల మీకు బాగా బెనిఫిట్స్ వస్తాయి. ఇవన్నీ ఎక్కడి నుంచో వచ్చినాయి కాదండి, ఇవన్నీ ఆయుర్వేదిక్ మెడిసిన్స్ అనమాట. ఇప్పుడు అందరు ట్రెండ్ ఫాలో అయ్యేది ఆయుర్వేదం మీదే ఉందన్నమాట. మొత్తం అంతా మన పాత ఋషులు వీళ్ళందరూ ఇచ్చిన రూట్స్ వాటి బెనిఫిట్స్ వల్లే మన బాడీలో ఉన్నాయి అన్నీ హీల్ అవుతాయి. సో ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, డూ, షేర్, సబ్స్క్రైబ్.